హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఆర్సీబీ 2025 స్క్వాడ్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం. కొత్తగా అయితే ప్లేయర్లు అయితే వచ్చారు. సో ఆర్సీబీ చాలా స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ లెవెన్ కూడా చాలా సాలిడ్గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటిది, ప్లేయింగ్ లెవెన్ ఏంటిది, స్ట్రాటజీ ఏముంటే ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుంది అయితే మనమైతే ఈ వీడియోలో చూసాము. అంతకంటే ముందు మనమైతే ఆర్సీబీ కంటే ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే అన్కండిషనల్ లవ్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఆర్సీబీకి చూపిస్తారు. నేను వేరే టీమ్స్ చూడలేదు, ఆర్సీబీ టీంని ఎస్పెషల్లీ. అంటే 18 ఇయర్స్ అనేది కొద్ది కాలం కాదు. మీరు చూసి 18 ఇయర్స్గా ఆర్సీబీ కప్పు కొట్టకపోయినా నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్, డై హ్యాడ్ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళైతే గెలిచినా ఓడినా సరే ఆర్సీబీతోటే ఉంటారు. వాళ్ళైతే అస్సలు చేంజ్ అవ్వరు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫేవరెట్ టీం ఉంటుంది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. బట్ ఫేవరెట్ టీం ఉందని ఇంకో టీంని హేట్ చేయాలని కూడా లేదు. బట్ ఆర్సీబీ టీం అయితే ఖచ్చితంగా ఈసారి అయితే కప్పు కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫేవరెట్ టీం వేరున్నా సరే, నాకు ఆర్సీబీ అంటే ఇష్టం లేదు అని చెప్పడం లేదు, నాకు ఫేవరెట్ టీం వేరున్నా సరే ఈసారి అయితే ఆర్సీబీ ఖచ్చితంగా కప్పు కొట్టాలి, సరే కొడుతుంది అని అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే 18 ఇయర్స్ అనేది చాలా చిన్న టైం అయితే కాదు. బట్ ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు చాలా అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి కప్పుని టచ్ చేస్తే వాళ్ళు కూడా సంతోషపడాలి కదా. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకా 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇయరే కప్పు కొడుతుంది అయితే నేనైతే నమ్ముతున్నాను. స్క్వాడ్ కూడా ఆ విధంగా ఉంది. సో లేట్ చేయకుండా అయితే స్క్వాడ్ అనాలిసిస్ అయితే చేద్దాం. మనమైతే మన వీడియోస్లో ప్లేయింగ్ లెవెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ గురించి అయితే మాట్లాడతాం. బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక పవర్ ప్లే బ్యాటింగ్లో మనం చూస్తే కనుక ఆర్సీబీ చాలా సాలిడ్ అయితే కనిపిస్తుంది. చూసే కనుక విరాట్ కోహ్లీ గురించి చెప్పడానికి కూడా నాకు అర్హత ఉందా లేదా అని అయితే నేను అంటే నేను అనుకుంటాను. ఎందుకంటే విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు కానీ, లేకపోతే తను ఆడిన తీరు కానీ, తన హార్డ్ వర్క్ కానీ మనం క్వశ్చన్ చేయడానికి కానీ, దాని గురించి చెప్పడానికి కూడా మనకు రైట్ లేదనేది నేనైతే ఫిక్స్ అవుతున్నాను. సో పవర్ ప్లే బ్యాటింగ్ చూస్తే కనుక విరాట్ కోహ్లీ సాల్ట్లు అయితే చాలా సాలిడ్ ఓపెనింగ్ అయితే ఈ సీజన్ ఇస్తారు. కొన్ని సీజన్స్లో వాళ్ళకి కొద్దిగా కోహ్లీ అంత స్ట్రాంగ్గా ఆడినా ఆపోజిట్ ఎండ్లో కొద్దిగా వీక్నెస్ కనిపించేది. బట్ సాల్ట్ అయితే అద్భుతంగా ఆడే ప్లేయర్. లాస్ట్ టైం కేకేఆర్కి అంత అద్భుతంగా స్టార్ట్స్ ఇచ్చిండో మనకు తెలుసు. బట్ సాల్ట్ పర్ఫార్మెన్స్ అంటే రీసెంట్గా ఓడిఎస్లో కొద్దిగా డల్ ఉందని ఫీల్ అవుతున్నారు. కానీ ఐపీఎల్కి వచ్చిన తర్వాత ఆడే మ్యాచ్లన్నీ ఎక్కువ శాతం మనకు చూస్తే కనుక మనకి బెంగళూరులోనే ఉండే చిన్నస్వామి స్టేడియం. సో మంచి బ్యాటింగ్ సర్ఫేస్ల మీద అద్భుతమైన స్టార్ట్స్ సాల్ట్ అయితే ఇవ్వబోతున్నాడు. దానికి తోడు విరాట్ కోహ్లీ కూడా ఇద్దరు కలిసి ఆడితే కనుక ఖచ్చితంగా పవర్ ప్లేని ఫుల్ డామినేషన్, అది ఆపోజిట్లో ఏ టీం ఉన్నా సరే వీళ్ళు మంచి డామినేషన్ చేస్తారు. ఒకవేళ వికెట్ పడ్డా పతిదర్ వన్ డౌన్లో వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ పతిదర్ ఈసారి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఏమైనా కెప్టెన్ మీద ప్రెషర్ ఉంటుందని కొద్దిగా చూసుకోవాలి. బట్ పవర్ ప్లేలో ఒకవేళ వికెట్ పడ్డా వీళ్ళు 10 per ఓవర్ తగ్గకుండా ఆడతారు. కాబట్టి 6 ఓవర్స్లో 60 రన్స్ ఈజీగా వస్తాయి. పవర్ ప్లేని అయితే ఖచ్చితంగా 10 out of 10 అయితే ఇవ్వచ్చు ఆర్సీబీ పవర్ ప్లే బ్యాటింగ్కి. మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే కనుక మనకి లియామ్ లింగ్స్టన్ ఉన్నాడు, అండ్ ఆల్సో వస్తాయి కృణాల్ పాండ్యా ఉన్నాడు, అండ్ జితేష్ కూడా వచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్స్లో వీళ్ళు చాలా సాలిడ్గా కనిపిస్తున్నా కానీ కొద్ది ఇన్ఎక్స్పీరియన్స్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే లియామ్ లివింగ్స్టన్ ఆ రీసెంట్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండదు, తను కొద్దిగా ఆన్ ఆఫ్ అని ఆడతాడు. బట్ ఇక్కడ చూస్తే కనుక ఆర్సీబీ ఎప్పుడైతే బెంగళూరులో ఆడుతుందో ఒక వేరే లెవెల్లో ఆడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఫైర్ పవర్ అయితే ఖచ్చితంగా ఉంది. లియామ్ లివింగ్స్టన్ కనుక సెట్ అయితే నేను చెప్తున్నాను సిక్సర్ల జాతర అని చెప్పొచ్చు. సో డోంట్ వరీ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో కృణాల్ పాండ్యా, మనకు అందరూ తెలుసు కృణాల్ పాండ్యా ఎట్లాంటి బ్యాటింగ్ చేస్తాడో బౌలింగ్ చేస్తాడో, సో వాళ్ళకి కొద్దిగా ప్లస్ అవుతుంది. అండ్ ఆల్సో మనకు తెలుసు కదా జితేష్ కూడా ఉన్నాడు, జితేష్ కూడా అద్భుతమైన పవర్ హిట్టర్ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు మిడిల్ ఓవర్స్ని చాలా సాలిడ్గా ఆడే అవకాశం ఉంది. బట్
మెయిన్గా ఆర్సీబీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టాప్ ఆర్డర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురిట్లో ఒక బ్యాట్స్మెన్ ఎవ్రీ మ్యాచ్ కూడా అంటే త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయాలి. వీళ్ళకు ఉండే వీక్నెస్ ఇదొకటే ఉంటుంది, ఏంటంటే సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ పతిదర్ కానీ ఒక 15 ఓవర్స్ ఉండగలిగితే మాత్రం మ్యాచ్ అనేది ఆర్సీబీ ఈజీగా గెలిచేస్తుంది. సో వీళ్ళు ముగ్గురు అవుట్ అయినప్పుడు మ్యాచ్ అనేది కొద్దిగా డల్ అయ్యే అవకాశం ఉంది తప్పించి, ఒకవేళ ముగ్గురిట్లో 15 ఓవర్స్ ఆడితే కనుక అద్భుతమైన బ్యాటింగ్ అయితే అవుతుంది. మిడిల్ ఓవర్స్లో వీళ్ళు అద్భుతంగా ఆడతాడు. మన లియాన్ లివింగ్స్టన్ స్పిన్ ఎట్లా ఆడతాడో తెలుసు, కృణాల్ పాండ్యా ఎట్లా ఆడతాడో తెలుసు, జితేష్ ఎట్లా ఆడతాడో తెలుసు, టిమ్ డేవిడ్ కూడా చూసే 15 ఓవర్స్ తర్వాత వస్తాడు కాబట్టి సో లోయర్ ఆర్డర్ ప్లేయర్గానే మనం కన్సిడర్ చేయాలి. బట్ పవర్ ప్లే బ్యాటింగ్ తర్వాత మిడిల్ ఆర్డర్లో చూస్తే కనుక చాలా సాలిడ్ అయితే ఆర్సీబీకి ఉంది. బట్ 6 to 15 ఓవర్ చూస్తే కనుక మనమైతే 9/10 అయితే ఇవ్వచ్చు ఆర్సీబీ బ్యాటింగ్ అయితే. అండ్ డెత్ ఓవర్స్ బ్యాటింగ్ వస్తే కనుక మనం ఆర్సీబీ ఈసారి అయితే మంచి ఆప్షన్ అయితే చేసిందని చెప్పచ్చు. వాళ్ళు డెత్ ఓవర్స్ గురించి చాలా అంటే లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ చేశారో అందులో నుంచి నేర్చుకొని ఈసారి అయితే కొద్దిగా టిమ్ డేవిడ్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే టిమ్ డేవిడ్ కొట్టే సిక్స్లు మీరు ఆర్సీబీ చూడండి, మీరు బెంగళూరు స్టేడియం అవతల పడకపోతే నేను ఖచ్చితంగా ఒక్క మ్యాచ్లో అయినా టిమ్ డేవిడ్ స్టేడియం బయటికి ఒక 6 అయితే ఖచ్చితంగా కొడతాడు. అట్లాంటి పవర్ హిట్టర్ ఉంది. సో ఆర్సీబీ అంటే మనకి చిన్నస్వామి స్టేడియం చిన్న పోవాల్సిందే, అట్లాంటి 6లు అయితే కొట్టబోతున్నాడు. అండ్ లియామ్ లివింగ్స్టన్ అండ్ మనకు చూస్తే కనుక ఇక్కడ టిమ్ డేవిడ్ వీళ్ళు డెత్ ఓవర్స్లో వస్తే అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆర్సీబీకి ఉంది. అండ్ మనకు చూస్తే కనుక ఒక యంగ్ సెన్సేషన్ కూడా స్క్వాడ్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఎంత ఛాన్సులు వస్తాయని అయితే ప్లేయింగ్ లెవెన్లో ఎవరిని కూర్చోబెట్టి ఆడిస్తారనేది చూసుకోవాలి. అభినందన్ సింగ్ అయితే ఉన్నాడు. సో రీసెంట్గా తను ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా అద్భుతమైన పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా తిను అయితే మనకి డెత్లో వచ్చే అవకాశం ఉంది. సో ప్లేయింగ్ లెవెన్ కొద్దిగా అటు ఇటు బ్యాటింగ్ బౌలింగ్ షఫిల్ చేసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ అటు ఇటు చేంజెస్ చేసుకుంటే కనుక మంచి ఫైర్ బ్యాటింగ్ అయితే ఉంది. ఓవరాల్ బ్యాటింగ్ చూసుకుంటే కనుక ఆర్సీబీది అయితే టాప్ నాచ్ అని చెప్పవచ్చు. ఈసారి ప్రతి మ్యాచ్లో వాళ్ళు 180 to 200 మధ్యలో ఈజీ కొడతారు. ఒకవేళ బెంగళూరులో అయితే మాత్రం 200+ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. 200కి తక్కువ అయితే వీళ్ళు అస్సలు కొట్టారని అయితే నేనైతే చెప్తున్నాను. అండ్ డెత్ ఓవర్స్ బ్యాటింగ్ అయితే 10/10 అయితే ఇస్తున్నాను నేనైతే. అండ్ మనం చూసుకుంటే కనుక పవర్ ప్లే బౌలింగ్ వస్తాయి కనుక మనకైతే చాలా మంచి పవర్ ప్లే బౌలింగ్ ఉంది ఆర్సీబీకి. భువిని తెచ్చుకున్నారు, మంచి స్వింగ్ బౌలర్, పవర్ ప్లే బౌలర్. ఖచ్చితంగా ఒక 3 ఓవర్స్ ఇచ్చేసి మంచి కట్టెడ్ చేశాడు. మనకి హేజల్వుడ్ కూడా రావడం ఆర్సీబీకి చాలా పాజిటివ్ అవుతుంది. మంచి లైన్స్ వేస్తాడు, తన పేస్ ఎక్కువ లేకపోయినా మంచి లెన్స్ వేస్తాడు కాబట్టి ఆర్సీబీ పవర్ ప్లే బౌలింగ్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కట్టెడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మ్యాచ్లు వినే అవకాశం ఉంది పవర్ ప్లేలోనే. సో పవర్ ప్లే బౌలింగ్ అయితే మనమైతే 10/10 ఇస్తున్నాం. అండ్ ఆల్సో మనం చూసుకుంటే కనుక వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు. రసిక్ దర్ అండ్ యశ్ దయాల్ కూడా మంచి బౌలింగ్ వేస్తారు. రసిక్ దయాల్ అయితే అద్భుతమైన స్లోవర్లు వేస్తాడు. సో డెత్కి పెట్టుకొని వాళ్ళైతే డెత్ ఓవర్స్లో రసిక్ దర్ని పెట్టుకొని యశ్ దయాల్ని కూడా పవర్ ప్లేలో వేయించే అవకాశం ఉంటుంది. ఒక 1 ఓవర్ మిడిల్ ఓవర్స్లో మన పవర్ ప్లే బౌలింగ్ విషయానికి వస్తే కనుక 10/10 నో వరీస్. అండ్ మిడిల్ ఓవర్స్ 6 to 15లో కొద్దిగా ప్రాబ్లమేటిక్గా కనిపిస్తుంది. మనకు చూసే చిన్నస్వామిలో ఆడినప్పుడు కొద్దిగా స్పిన్నర్లు వేస్తే కనుక ఎక్కువ రన్స్కి వెళ్తారు. సో ఎవరిని ఆడిస్తారని కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మనం చూసే కనుక సుయాష్ శర్మ ఉన్నాడు కదా, సుయాష్ అయితే అద్భుతమైన కేకేఆర్కి మంచి బౌలింగ్ వేసినవాడు. సో ఇక్కడ మనకు చహల్ ఉన్నప్పుడు ఆ లోటు లేదు. చహల్ ఎప్పుడైతే వెళ్ళినాడో అప్పటి నుంచి మిడిల్ ఓవర్స్లో ప్రాబ్లం అనేది ఆర్సీబీకి స్టార్ట్ అయింది. సో దాన్ని పూడ్చడానికి అయితే మనకు సుయాష్ని తెచ్చుకున్నారు. సుయాష్ ఒకవేళ మంచి లెగ్ స్పిన్నర్లు ఎప్పుడైనా సరే వికెట్ టేకర్స్. సో తను మంచి లైన్స్ మంచి లెన్స్ వేస్తే కానీ ఖచ్చితంగా ఆర్సీబీకి అయితే మంచి పట్టు అయితే వస్తుంది. అండ్ కృణాల్ పాండ్యా చూసే కానీ కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు. తను కొద్దిగా టర్న్ లభించిందా, అద్భుతమైన బౌలింగ్ అనేది కృణాల్ పాండ్యా నుంచి మంచి ఎకానమీ తోటి బౌలింగ్ వేస్తాడు. కొన్ని మ్యాచెస్లో ఎక్కువ రన్స్ ఇస్తాడు. బట్ వికెట్ టేకర్ కూడా కాబట్టి మిడిల్ ఓవర్స్లో కూడా వీళ్ళకి కొద్దిగా ట్రై చేసుకోవాలి. అంటే
మ్యాచ్లు కొన్ని అంటే ఇప్పుడు సుయాష్ లేకపోతే కనుక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో మిడిల్ ఓవర్స్లో చూస్తే కనుక మనమైతే 8/10 ఇస్తున్నాం. సో మిడిల్ ఓవర్స్లో కొద్దిగా గేమ్ అనేది ఆపోజిట్ టీంకి డ్రిఫ్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ 8/10 అయితే మిడిల్ ఓవర్స్కి ఇస్తున్నాం. డెత్ ఓవర్స్కి వస్తే కనుక డెత్ ఓవర్స్లో మనకు తెలిసినంత వరకు అయితే రసిక్ ధర అయితే ఇస్తాడు. అండ్ ఇంకో బౌలర్ ఎవరున్నారని చూసుకోవాలి. హేజల్వుడ్ కూడా వేసే అవకాశం ఉంది, భువి కూడా వేసే అవకాశం ఉంది. భువి చూస్తే కనుక డెత్లో కొద్దిగా ఎక్కువ రన్స్ ఇచ్చే అనిపిస్తుంది. ఒక్కోసారి యార్కర్స్ అద్భుతంగా వేస్తాడు. సో తను గనక ఒకవేళ భువి గనక మంచి యార్కర్స్ వేయగలిగితే కనుక ఆర్సీబీ అయితే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు, బట్ కొన్నిసార్లు రన్స్ కూడా ఇస్తాడు భువి అయితే. సో డెత్ ఓవర్స్ అయితే అద్భుతంగా ఉంది, 10/10 ఇవ్వచ్చు. అండ్ ఓవరాల్ బౌలింగ్ చూసినా బ్యాటింగ్ చూసినా ఆర్సీబీ ఈసారి అయితే చాలా సాలిడ్ ఉంది పేపర్ మీద అయితే అని చెప్పొచ్చు. బట్ ఇంజురీస్ కానీ లేకపోతే కనుక కొద్దిగా అటు ఇటు అయితే కనుక కొంతమంది ప్లేయర్స్ ఖచ్చితంగా ఆర్సీబీకి రిప్లేస్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ తక్కువ కనిపిస్తున్నాయి. యంగ్స్టర్ ఆడించాలి, సో ఇట్లాంటి కాంబినేషన్ ఉంది. కోర్ టీం అయితే ఇదే కోర్ టీము, లేదంటే కనుక ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి ఆడే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఆర్సీబీ అయితే ఈసారి కప్ అయితే కొడుతుందని అయితే నేనైతే నమ్ముతున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో ఎంతో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయాలంటే నేనైతే అడుగుతూ అండ్ ఈసారి కప్ ఎవరు కొడతారో ఆర్సీబీకి ఎంత ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. అండ్ మీ ప్లేయింగ్ లెవెన్ ఏదనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.